నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ నటుడు సాయి షిండేకి గుండె నొప్పి రావడంతో వారి కుటుంబ సభ్యులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అనేటువంటి వార్త వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సోజని. సో ప్రముఖ నటుడు సాయి షిండే, సో ఆయనకి గుండె నొప్పి రావడంతో ఆయన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ అడ్మిట్ చేశారు వారి కుటుంబ సభ్యులని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, గుండె నొప్పి కారణాలు ఏంటి, ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆయన కొద్ది రోజులుగా కొంచెం అనీజీగా ఉందని చెప్పేసి చెప్తాడని చెప్పి డాక్టర్లు చెప్పారు. సో నిన్న కొంచెం ఛాతీ నొప్పి ఎక్కువగా అనిపించడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శాంతారా అని చెప్పేసి ఆ డిస్ట్రిక్ట్, అది మహారాష్ట్రలో, పూణేకి దగ్గరగా ఉంటుంది. అక్కడ హాస్పిటల్లో చేసినప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే అందులో ఆయనకు 3 వాల్వ్స్, ఒకటి ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది, ఒక వాల్వ్ అని గుర్తించారు. దానికి ఆల్రెడీ మీరు అన్నట్టు యాంజియోగ్రామ్ చేసి దాన్ని క్లియర్ చేశారు, దాన్ని ఆ బ్లాక్ని. సో ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో సాయి షిండే చెప్పాలంటే యాక్చువల్గా అతను మరాఠీ రంగస్థలం నుంచి వచ్చిన వాడైనప్పటికీ కూడా నార్త్లో కంటే సౌత్లోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు యాక్టర్గా, సినిమా యాక్టర్గా. సో ఆయన తమిళనాడులో మహాకవిగా వాళ్ళు పూజించేటువంటి సుబ్రహ్మణ్య భారతి, ఆ క్యారెక్టర్ని ఆయన అక్కడ తెర మీద పోషించి అవార్డు కూడా తీసుకున్నాడు, బెస్ట్ యాక్టర్ అవార్డు. ఇంకా తెలుగులో అయితే సూర్య అనే సినిమాతో పరిచయం అయ్యాడు మనకి, జేడి చక్రవర్తి సినిమా. ఆ తర్వాత ఠాగూర్ సినిమా, అందులో చేసినటువంటి క్యారెక్టర్ తోటి అతను లైమ్లైట్లోకి వచ్చి బాగా ఎక్కువగా లైమ్లైట్లోకి వచ్చాడు. అక్కడి నుంచి ఆయన ఆ ఠాగూర్ సినిమా నుంచి ఆయన మళ్ళీ తెలుగులో వరుసగా ఆఫర్లు రావటం, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ తరం నుంచి ఆ తర్వాత తరం పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇలా టాప్ స్టార్స్ అందరితోటి కూడా ఆయన యాక్ట్ చేశాడు. సో ప్రధానంగా ఆయనకి ఎందుకో తెలియదు కానీ ఆయన ఒక 50 సినిమాలు చేశాడంటే తెలుగులో, అందులో 25 సినిమాలు పోలీసు క్యారెక్టర్లు చేశాడు ఆయన. సో అంతగా అంటే అందులో కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ లెవెల్ దాకా దాదాపు ఏ క్యాడర్లు అయితే ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా ఆయన చేశారు. సో అట్లాగే పొలిటీషియన్స్గా కూడా, అటు బ్యాడ్ పొలిటీషియన్గా, అలాగే సాఫ్ట్ రోల్స్లో కూడా ఆయన చేశారు. గాడ్ ఫాదర్లో కూడా మనకి పొలిటీషియన్ రోల్లో మనకు కనిపించారు. అట్లా 2, అలాగే హీరో ఫాదర్గా సాత్విక పాత్రలు, పాజిటివ్ రోల్స్లో కూడా, అంటే 2 రకాలటువంటి పాత్రలను కూడా మెప్పించి వర్సటాలిటీ ఉన్నటువంటి యాక్టర్ అని తను మంచి పేరు చేస్తున్నాడు. కాకపోతే దురదృష్టం ఏమిటంటే ఆయనకి హిందీలో ఆశించినటువంటి పేరు రాలే ఆయన. సో ఆయన ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. సో నన్ను అందరూ కూడా మిగతా అంటే 9 భాషల్లో ఆయన యాక్ట్ చేశాడు. ఇంగ్లీష్ సినిమాలో కూడా చేశాడు ఆయన. సో సౌత్లో 4 భాషలు చేశారు, హిందీ చేశారు, భోజ్పురి చేశారు, గుజరాతీ, మరాఠీ. సో ఇన్ని భాషల్లో చేస్తే సౌత్లో చాలా బాగా గుర్తుపోయింది. భోజ్పూర్లో కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది, మరాఠీలో ఆల్రెడీ పేరు ఉంది, కానీ హిందీలో తనకి మంచి పేరు రాలేదు, అంత పాపులారిటీ రాలేదని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. హిందీకి ఆయన పరిచయం చేసిన ఘనత వచ్చేటప్పుడు మళ్ళీ మన రామ్ గోపాల్ వర్మే. సో సూల్ అనే సినిమా ఆయన డైరెక్ట్ చేస్తే ఆ సినిమాలో బిచ్చు అనే ఒక క్యారెక్టర్, సో అది ఆ పాత్రతోటి ఆయన బాలీవుడ్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు అనమాట. సో ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేశాడు, బట్ ఆయనకి రావాల్సినంత గుర్తింపు అయితే హిందీ సినిమాలతో రాలేదు. మరాఠీ రంగస్థలం మీద మాత్రం ఆయన చాలా పెద్ద పేరు ఉందన్నమాట. సో యాక్టర్గా, సో నిజానికి చెప్పాలంటే ఆయన ఒక నైట్ వాచ్మన్గా ఆయన కెరీర్ మొదలైంది. అసలు 165 రూపాయలతో చెప్పారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో. 160 ఆయన మొట్టమొదట అందుకున్న జీతం నైట్ వాచ్మన్గా 165 రూపాయలు. పైగా అదేదో ప్రైవేటు అపార్ట్మెంట్ అట్లా కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక నైట్ వాచ్మెన్గా పనిచేసినందుకు ఆయన అలా ఆ రెమ్యునరేషన్, అక్కడే ఆయన రంగస్థలంలో నటించడం. సో అలా ఆయన తర్వాత సినిమా అవకాశాలు రావటం. సో మలయాళం, కన్నడం, తమిళ, తెలుగు, సో ఇలా 4 భాషల్లో కూడా ఆయనకి
మంచి వేషాలు వచ్చాయి, ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకున్న ఇంకొక టాలెంట్ ఏంటంటే ఏ భాషలో చేస్తే ఆయన వేరే వాళ్ళు తనకు డబ్బింగ్ చెప్తే ఒప్పుకోరు ఆయన. సో తనే సొంతంగా డబ్బింగ్ చెప్పాలి. ఓకే. సో అందు గురించి మీకు తెలుగు యాక్సెంట్ కూడా ఒక వెరైటీగా మనకు కనిపిస్తుంది. ఆయన వాయిస్ కొంచెం పట్టి పట్టి మాట్లాడినట్టుగా ఆయన, ఎందుకంటే ఆయనకి అది మాట్లాడితేనే దానికి అథెంటిసిటీ వస్తుంది అని చెప్పేసి ఆయన నమ్మేవాళ్ళు. అట్లా కష్టపడి ఆ భాషలో తెలుసుకొని అట్లా నటించేవాడు అనమాట. సో అట్లా ఒక 65 సంవత్సరాల నటుడు ఇంకా చాలా సినిమాల్లో ఖచ్చితంగా యాక్ట్ చేస్తాడు. ఇది చిన్న ఆయన హెల్త్కి సంబంధించి ఒక చిన్న ఇది వచ్చింది, గ్లిచ్ లాంటిది. సో ఇది ఆయన ఆరోగ్యానికి ఏం ఢోకా లేదని చెప్పారు కాబట్టి సో ఆయన అభిమానులందరూ కూడా హ్యాపీగా, అంటే హీరోలకే కాదు ఆయనకు కూడా నటుడిగా ఆయన కూడా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆయనకి ఇలా ఒక ఛాతీ నొప్పి వచ్చింది, హాస్పిటలైజ్డ్ అయ్యాడు అనే వార్త తెలిసిన తర్వాత అయ్యో షిండేకి ఇలాంటి ఇది జరిగింది అని చెప్పి బాధపడుతున్నారు. సో వాళ్ళు బాధపడాల్సిన పని లేదు, మళ్ళీ ఆయన త్వరగానే మన ముందుకు వస్తాడు, చాలా సినిమాల్లో చాలా వేషాలు చేస్తాడు, ఖచ్చితంగా మనం అలరిస్తాడని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా అండి. సో ఆయన మరాఠీ అయినా కానీ బేసిక్గా సో ఆయన మేబీ తెలుగు నుంచే వచ్చారేమో, కావాలని తెలుగు కొంచెం స్టైల్గా మాట్లాడుతున్నారేమో అనేది అనిపించింది యాక్చువల్లీ. సో ఆయనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఆయనకి డాక్టర్లు అయితే చెప్పారంటున్నారు కాబట్టి ఇటువంటి ప్రమాదం లేదు, ఆయన నిలకడగానే ఉంది ఆయన ఆరోగ్యం అని. సో ఆయన తొందరగానే కోలుకొని మళ్ళీ సినిమాల షూటింగ్లోకి పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు. థ్యాంక్ యూ.